బుల్టెలో బ్రేకింగ్ చూసిన మణిపూర్లో హోంమంత్రి 3 రోజులు ఉన్న సమస్య పరిష్కారం కాలేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మణిపూర్లో సమస్య మరింత జటిలమవుతుందని అన్నారు. మణిపూర్ సమస్యపై సభలో ప్రధాని ఏం చెప్తారో చూడాలన్న ఆయన చర్చలకు సిద్ధమని చెప్తూనే ప్రతిపక్షాలు సిద్ధంగా లేవంటున్నారని ఫైర్ అయ్యారు. సభలో చర్చకు 11 రోజులుగా పట్టుబడుతున్నా పట్టించుకోవట్లేదన్నారు ఖర్గే. బుల్టెలో బ్రేకింగ్ చూసిన మణిపూర్లో హోంమంత్రి అమిత్ షా 3 రోజులు ఉన్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మణిపూర్లో సమస్య మరింత జటిలమవుతుందని అన్నారు. మణిపూర్ సమస్యపై సభలో ప్రధాని ఏం చెప్తారో చూడాలన్న ఆయన చర్చలకు సిద్ధమని చెప్తూనే ప్రతిపక్షాలు సిద్ధంగా లేవంటున్నారని ఫైర్ అయ్యారు. సభలో చర్చకు 11 రోజులుగా పట్టుబడుతున్నా పట్టించుకోవట్లేదని ఖర్గే అన్నారు. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. మణిపూర్లో హోంమంత్రి 3 రోజులు ఉన్న సమస్య పరిష్కారం కాలేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మణిపూర్లో సమస్య మరింత జటిలమవుతుందని అన్నారు. మణిపూర్ సమస్యపై సభలో ప్రధాని ఏం చెప్తారో చూడాలన్న ఆయన చర్చలకు సిద్ధమని చెప్తూనే ప్రతిపక్షాలు సిద్ధంగా లేవంటున్నారని ఫైర్ అయ్యారు. సభలో చర్చకు 11 రోజులుగా పట్టుబడుతున్నా పట్టించుకోవట్లేదన్నారు ఖర్గే. पर कोई भी बात सुनने के लिए भी तैयार नहीं है और जब हम बात करने के लिए उठते हैं वो अपोजिशन पार्टी की बात को वो अपोज करते हैं और रूलिंग पार्टी वाले उठ के चिल्लाते हैं नो मैं और मेरा माइक बंद करते हैं. बोलने के लिए इजाजत तो एक बार कहते हैं 10 सेकंड में मेरा माइक बंद होता कैसा हो? उससे हमसे क्या नुकसान है? मैं तो समझूंगा ये मेरा अपोजिशन पार्टी लीडर को वो एक अलग नजर से देखते हैं. ये तो अपमान है मेरा. और अपोजिशन पार्टी के नेता को आप अपमान एक तरफ करते हो, दूसरी तरफ आप सदन में बैठ के बोलते हो कि राज्यसभा के नेता और अपोजिशन पार्टी के नेता